ఈ రోజే సబ్స్క్రైబ్ చేయండి, మీ ఫేవరెట్ షోస్ చూడండి. ఇదెవరిల్లు అత్తయ్య గారు? చెప్తాను. రంగమ్మా, రంగమ్మా. అమ్మగారు రండమ్మా. ఎప్పుడొచ్చారమ్మా? ఎంతకాలమైంది తల్లి తమరు మా ఇంటికొచ్చి. కూర్చోండమ్మా, రండి. పర్లేదు రంగమ్మా. లేదమ్మా, మీరు కూర్చోవాలి. కూర్చోండి. కోడలమ్మ కదమ్మా? లక్షణంగా ఉందమ్మా. కూర్చోండమ్మా, కూర్చోండి. ఇలా రండి. ఇంట్లో అందరూ కులాసాగా ఉన్నారా తల్లి? అందరూ బాగానే ఉన్నారు రంగమ్మా. రోజూ మీ క్షేమం కోసం ఆ అమ్మోరు తల్లికి దండం పెట్టుకుంటూనే ఉన్నాను. మీరు బావుంటేనే కదమ్మా మాలాంటోళ్ళంతా బావుండేది. ఇదంతా మీ అభిమానమే రంగమ్మా. అది సరేగాని నాకు నీతో చిన్న సాయం అవసరమై వచ్చాను. సాయమా? ఏంటమ్మా అంత పెద్ద మాట అన్నారు? మీ ఆజ్ఞ కోసం ఎదురు చూసేదాన్ని. మీకోసం ఈ ప్రాణమిచ్చినా అది సాయం కాదమ్మా. నేనేం చేయాలో చెప్పు తల్లి, నేను చేస్తాను. నా కోడలు 2 రోజులు మీ ఇంట్లో ఉంటుంది. పర్వాలేదా? కన్న బిడ్డలా చూసుకుంటాను తల్లి. కోడలమ్మకి ఈ ఇల్లు నచ్చుతుందో లేదో. నచ్చడం నచ్చకపోవడం గురించి ఆలోచించే పరిస్థితులు ఇప్పుడు లేవు రంగమ్మా. ఇప్పుడు మేమున్న పరిస్థితుల్లో రక్షించే మనిషి నా కోడలికి కావాలి. ఇంతకు మించిన మంచి ఇల్లు, నిన్ను మించిన రక్షణ ఇచ్చేవాళ్లు ఎవ్వరూ లేరు రంగమ్మా. ఏంటమ్మా మీరనేది? కోడలమ్మకి ఏదైనా సమస్య తల్లి? అవును, ప్రాణహాని ఉంది. నీకేం ఇబ్బంది లేదు కదా రంగమ్మా? అర్థమైందమ్మా. 2 రోజులు కాదు తల్లి, సమస్య తీరిపోయే వరకు చిన్నమ్మగారిని ఇక్కడే ఉండనివ్వండి. ఏ కష్టమూ రాకుండా నేను చూసుకుంటానమ్మా. సరే రంగమ్మా. అమ్మ శరణ్య, ఈ ఇల్లు ఎవరిది అని అడిగావు కదా? ఇది మా రంగమ్మ ఇల్లు. ఈ రంగమ్మంటే ఆనందమ్మగారికి నమ్మిన బంటు చిన్నమ్మగారు. సరే, జాగ్రత్తగా ఉండు. నువ్వెట్టి పరిస్థితుల్లోనూ బయటికి రాకూడదు. అలాగే అత్తయ్య గారు. అయ్యో అత్తయ్య గారు, అత్తయ్య గారు ఒక్క నిమిషం. బామ్మగారు, ఇంట్లో వెన్న ఏమైనా ఉందా? ఉందమ్మా, ఉండు తీసుకొస్తాను. అమ్మా ఇదిగో అమ్మా, రాయండమ్మా. అత్తయ్య గారు, ఏమవ్వదు అత్తయ్య గారు.
ఇప్పుడు ఎలా ఉంది అత్తయ్య గారు? వెళ్ళొస్తాను. ఉంటాను రంగమ్మ. సరేనమ్మా. తను జాగ్రత్త. అయ్యో, బాధపడుతున్నారా చిన్నమ్మగారు? ఏం పర్లేదమ్మా, నేనున్నానుగా. రండి. ఇప్పుడే ఇంత టెన్షన్ పడితే ఎలా లహరి? ఇంకాసేపు ఆగు, అసలు టెన్షన్ అంటే ఎలా ఉంటుందో తెలుస్తుంది. మేడం పోస్ట్. మేడం సైన్. థ్యాంక్ యూ మేడం. ఏంటి నా పేరు మీద వచ్చింది? దీని మీద ఫ్రమ్ అడ్రస్ లేదేంటి? అయినా నాకెవరు పంపించుంటారు? హాయ్ లహరి డియర్, ఏంటి రిసార్ట్ లో ఒక వ్యక్తిని రెస్ట్ ఇన్ పీస్ చేసి హాయిగా నువ్వు రెస్ట్ తీసుకుంటున్నావా? ఏంటి నాకెలా తెలిసిందని షాక్ అయ్యావా? నాకు అన్నీ తెలుసు. నువ్వు మహేష్కి మత్తు మందిచ్చి చంపేసి చాలా పెద్ద తప్పు చేసావు లహరి. ఏందమ్మే అట్టా చూస్తా ఉండవు? ఏముంది అక్కడ? పిల్లి గాని దాక్కునుండదా ఏంది? అమ్మా ఒక్కసారి అటు చూడు. లహరి లెటర్ చదువుతూ ఎలా టెన్షన్ పడుతుందో. అది టెన్షన్ పడితే నువ్వు ఆనందపడతావేంది?